జీవన్ జీవన్ ఇప్పుడు కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కావాలంటే మీకు ఈ విషయంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అంటే నాకు ఇంకా టైం రాలేదు, అమ్మ పిలుపు రాలేదంటే దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సాయిబాబా గారు మాంసపతిని ఆయన చాలా క్లోజ్గా ఉంటూ ఉంటాడు కదా, ఆయన ఒళ్ళో పడుకుంటాడు. ఒక 3 రోజులు పడుకుని నేను తిరిగి రాకపోతే నా శరీరం కారణం చేసేస్తాయంటే, లేకపోతే నేను మళ్ళీ తిరిగి వస్తాను 3 days అయితే అని చెప్పాడు. ఆ శరీరం దాటే ఇది జనరల్గా మనకు తెలుస్తుంది ఈ విషయం. సినిమాలో కూడా సీరియల్స్లో కూడా చూపెడుతూ ఉంటాడు. ఆ టైంలో మళ్ళీ బ్యాక్ అవుతాడు సాయిబాబా. బ్యాక్ అయ్యి ఆ క్యూరియాసిటీ తోటి అడుగుతాడు అనమాట మాంసపతి, ఏంటి ఏం చేశారు 3 days, ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే చెప్తాడు అనమాట. నేను వెళ్ళిపోదాం అనుకున్నాను, అసలు దేశానికి వెళ్దాం అనుకున్నాను. ఏంటి వీడియో లైవ్ వీడియో మీరు ఆన్లైన్లో పెడతాం. ఈ దేశానికి నేను వెళ్ళాను, కానీ ఇక్కడ బెంగాల్లో ఇంకొక అతనికి అమ్మ చూసింది, అతనికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది నాకంటాను. ఇప్పుడు అతను వెళ్ళాడు, నేను వెనక్కి వచ్చాను. మీరు కావాలంటే చూడొచ్చు డేట్లు తప్ప 1800 అరౌండ్ 30s ఆ ఏరియాలో అదే టైంలో బెంగాల్లో రామకృష్ణ పరమహంస మరణించారు. ఈ 3 days ఈయన వెళ్ళిన 3 days 1930 అంటే అరౌండ్ నాకు ఎగ్జాక్ట్ డేట్ వికీపీడియాలో చూసిన తెలుసుకున్నది ఆ టైంలో అనమాట. అంటే మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది, క్లియర్గా చెప్పాడు. బెంగాల్లో ఒక భక్తుడు ఉంటే మహాభక్తుడు, అతన్ని కరుణించింది నాకంటే ముందని చెప్తాడు అనమాట. ఈయన బ్యాక్ అయిపోతాడు అనమాట. ఇద్దరు ఒకరికే భక్తులు ఏదో శక్తి స్వరూపం కదా, ఫస్ట్ అల్టిమేట్గా శక్తి స్వరూపం. సాయిబాబా గారు ఉంటూ కూడా రామకృష్ణ ఒకే ఏరా ఇద్దరు ఏంటి ఇద్దరు ఒకే ఏరా ఓకే రామకృష్ణ పరమహంస అంటే రామకృష్ణ పరమహంస చెప్పట్లో ఒక ఏమైందంటే కంట్రోల్లో రాసుకుంటూ వేస్తుంది ఇక్కడ. ఆయన ఏంటి తినలేకపోయేవాడు అనమాట. నాన్ శిష్యులు అడుగుతాడు అనమాట, రామకృష్ణ పరమహంస గురువుగారు మీరు అక్కడ అమ్మవారిని ప్రార్థించచ్చు కదా, అమ్మవారిని ప్రార్థిస్తే మీకు ఈ గుండు తీసేస్తుంది కదా, మీరు హ్యాపీగా తినచ్చు కదా అంటాను. అంటే అడిగాడు అంటాడు. అడిగితే ఏం చెప్పారు అమ్మవారు అంటాను, ఇన్ని వేల నోళ్ళతో తింటాం సరిపోదా, నీ నోటితో కూడా తినాలని అడిగాను. అంటే ఆయన దగ్గరికి వచ్చే రోజు నిత్యానందాన్ని చేసేవాడు. ఆయన దగ్గర వచ్చే భక్తులందరూ కూడా తినేవారు, ఆయన పెట్టిన అది తినేవారు. ఇన్ని వేల నోళ్లతో తింటున్నావు, ఇంకా ఈ నోటితో కూడా తినాలని అడిగారు. సరే మా గురువు అంటే ఎలా లభిస్తాడంటే వివేకానందకి లభించినట్టుగా లభిస్తాడు గురువు. నాకు తెలిసింది అలా లభించినట్టుగా ఇంకెప్పటికీ లభిస్తాడు గురువు అనేది. రామకృష్ణ పరమహంస కూర్చుంటాడు అనమాట. వివేకానందుడు నెక్స్ట్ ఒక 14-13 years ఉంటాడు. నరేంద్రుడు అని కదా ఒక చిప్పర్లు అక్కడ నిల్చుంటాడు. ఈయనే డైరెక్ట్గా ఆ చిప్పర్ని ఎక్కడ నిల్చున్నాడు, నరేంద్రుడు ఉంటాడు, వాళ్ళు కలవట్లేదు. అప్పటికే ఈయనకి ఎక్స్ట్రా యాక్టివిటీస్ బాగా ఎక్కువైపోయాయి. నరేంద్రుడికి ఎక్కువైపోయి డైరెక్ట్గా రామకృష్ణ పరమహంసని నువ్వు దేవుడు చూసామని అడిగాడు. నరేంద్రుడు చూసానన్నాడు. ఎలా చూసామంటే నీతో నేను ఎంత స్పష్టంగా చూస్తానో అంత స్పష్టంగా చూస్తాను, నాకు చూపిస్తావా అన్నాడు. ఒక్కటే ఆయన కుడికాలు బట్టలు అతని కుడి తొడలో పెట్టి ఒకసారి అలా నొక్కాడు. ఆత్మజ్ఞానం సాక్షాత్కరించింది. అప్పటి నుంచి వివేకానందుడు అయ్యాడు. మొత్తం అసలు ఒక చేంజ్ వస్తుంది అన్నమాట. అతను చూశాడు. అల్లాని కావాలంటే అల్లా చూపించాడు, జీసస్ కావాలంటే జీసస్, రాముడు కావాలంటే ఏది కోరుకుంటే అలా కావాలి. రామకృష్ణ పరమహంస అంటే అల్టిమేట్ అన్నమాట. పరమహంస ఒక అంటే ఆయనకి గడ్డ ఉండేది కదా, గడ్డ ఆయన అక్కడ చాలా పేదవాళ్ళు వాళ్ళు తినేసి కింద పడిన మెతుకులు గడ్డంతా తుడిచేవాడు. అంత భక్తిగా
ఏంటండి చేయడానికి చాలా మంది ఉన్నారు కదా ఇలాంటివి మీరు ఎందుకు చేస్తున్నారంటే నా నా తల్లి తింటుంటే నోటి నుంచి రాలిన ప్రసాదం ఇది అందుకు నేను పవిత్రంగానే నాకు ఎంతతో మాత్రమే తెలుస్తున్నాను అంత శాచురేటెడ్ భక్తి అనమాట భక్తిలో అల్టిమేట్ అనమాట ఒక అమ్మాయి చూడండి ఒక అమ్మాయి కూడా ఆయన వితౌట్ ఎనస్థీషియా కాళ్ళు ఆపరేషన్ చేస్తున్నాడు అంటే వాళ్ళకి ఏంటంటే శరీరంలో మమకారం ఉండదు వాళ్ళకి శరీరం మమకారం ఎప్పుడైతే పోతుందో వాళ్ళకి ఇది వచ్చేస్తాం అవర్షన్ వచ్చేస్తాం అలా